మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏమిటంటే, ఆ రోజు దావీదు చేసినట్లుగా, ప్రభువా నీ మహిమను చూడాలనుందయ్యా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళు ఎంతమందో. ఈరోజు ఆరాధనకి వెళ్తున్నారు, వాళ్ళని వీళ్ళని చూడడం కాదయ్యా, ఆయా స్వరం వినడం కాదయ్యా, నిన్ను చూడాలి, నీ స్వరం వినాలి, ఆ దీవెన నాకు కావాలి, ఈరోజు నన్ను ఆస్వాదించు అని ప్రార్థన పూర్వకంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది. మీకు సలహా ఇస్తున్నాను, శనివారం కానీ ఆదివారం కానీ ఈ ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే నీ జీవితమే ధన్యమైపోతుంది. ఒక్కసారి దేవుని వెలుతురు నీ కళ్ళ ముందు కనబడిందంటే నీ లైఫ్ టైంలో నువ్వు ఎన్నడూ ప్రభుకు విరోధంగా దూరంగా నువ్వు మారవు. కొంతమందికి డౌట్లు వచ్చేస్తాయి, దేవుని మీద డౌట్ వచ్చేస్తాయి. నిజంగా దేవుడు అన్ని దేవుళ్ళ కంటే ప్రత్యేకమైన వాడేనా? అసలు ఆయన ఉన్నాడా? వీటన్నిటికి కారణం ఏంటంటే నీకు వ్యక్తిగతంగా అనుభవం లేదు. అందుకే రా, ఈ అనుభవంలోకి రా, ఆయన కాళ్ళు పట్టుకో. నేను అంటాను, నా ప్రభు ఎవరిని దాటిపోడు. చేతులెత్తి ఆమెనంటారా? చెప్తారా గట్టిగా? నీకు ఆకలి ఉండాలి కానీ కడుపు నిండా నీకు పెట్టగలిగిన దేవుడు మనకున్నాడు. నీ నోరు బాగా తెరు, ఎంత తెరిస్తే అంతే నింపే గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.